స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న విశాఖ 1 టౌన్ హార్బర్ వద్ద అయితే జరిగిన ఈ వెల్డింగ్ షాప్ అయితే ఏదైతే ఉందో అక్కడ విస్ఫోటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే మొత్తం 3 నుంచి 4 అయితే దుర్మరణం అయితే పాలారు. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అయితే ఇది గ్యాస్ సిలిండర్ పేలిందా అని చెప్పి ఆ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు నిన్న ఎక్కడైతే ఈ విస్ఫోటం జరిగిందో ఈ విస్ఫోటం దగ్గర నుంచి అయితే మనం డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాం. అయితే ప్రధానంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలో పేలిన గ్యాస్ బండ్ల దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు సముద్రంలో మత్స్యకారులకు దొరికిన ఒక గ్రానైడ్ లాంటి వస్తువుని అయితే వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళకి అందడం, అయితే ఆ వస్తువుని కట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. అదే కోణంలో మొత్తం అన్ని సేకరిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ముచ్చువాత పడిన వీళ్ళు శరీరంలో ఏమైనా భాగాలైనా వెళ్ళాయా అని చెప్పి ఆ కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీము. అయితే ప్రమాద ప్రాంతంలో ఎన్నో శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు ఈ స్పెషల్ టీమ్స్. అయితే రాత్రి నుంచి ఇది మొత్తం అంతా రిస్ట్రిక్ట్ ఏరియా కింద చేసి మొత్తం అంతా వీళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రధానంగా 20 పైన శాంపుల్స్ని ల్యాబ్కి అయితే పంపించడం అయితే జరిగింది. పంపించిన ఫోరెన్సిక్ టీం అయితే మొత్తం అవన్నీ సేకరించి ల్యాబ్కి అయితే పంపించారు. అయితే మనం చూడొచ్చు ఈ మృతి చెందిన వారి బాడీలో ఇతర కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రమాదం జరిగిన ప్లేస్లో గ్యాస్ బండ పేలుడికి సంబంధించిన చిన్న ఆధారం కూడా కనిపించలేదంటూ స్థానికులు అలాగే మీడియా వాళ్ళు అయితే మొత్తం ప్రశ్నించారు. ఇది నిజంగా ఆ కోణంలో కూడా అయితే మొత్తం పోలీసులు కానీ క్లూస్ టీం కానీ మొత్తం అంతా వీళ్ళు ఆధారాలు అయితే సేకరించే పనులు అయితే ఉన్నారు. అయితే భారీ పేలుడికి సంబంధించిన మంటలు అంటుకుని ఛాయలు అయితే కనిపించిన వైనం అయితే ఇక్కడ ఏర్పడింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే మనం ఈ ఏదైతే ఈ గ్రానైడ్ లేదంటే మిసైల్ అనే ఆ కోణంలో అయితే మొత్తం మీద దాన్ని కట్ చేయడం అయితే జరిగింది. కట్ చేసి ఈ క్రమంలో అయితే ఇది భారీ విస్ఫోటం అయితే జరిగింది. నిజంగా ఎవరైతే ఈ వెల్డింగ్ షాపులు అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఆ ఐటెం రావడం, ఆ ఐటెం కూడా చాలా పెద్దదిగా ఉండడం, దాన్ని అసలు వీళ్ళు క్యూరియాసిటీ అంటే అందులో ఏముంది ఏంటని చెప్పి ఆ యాంగిల్లో అయితే వీళ్ళు దాన్ని వెల్డింగ్ మిషన్తో కట్ చేసే నేపథ్యంలో అందులో ఉన్న మందు పాత్ర ఏదో పేలడంతో మొత్తం ఈ భారీ విస్ఫోటనానికి అయితే కారణమైందని చెప్పి ఈ పోలీసులు కానీ క్లూస్ టీం కానీ అనుమానిస్తున్నారు. అయితే దీనికి IFCL ల్యాబ్స్ కానీ అయితే పంపిస్తున్నారు. మొత్తం దానికి సంబంధించి పంపించి ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. అన్నీ సేకరించి మొత్తం అంతా ల్యాబ్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. పంపించి మొత్తం అంతా అసలు దీనికి కారణం ఏంటి, నిజంగా ఆ పేలుడు పదార్థం ఏంటి, నిజంగా అది మిసైలా లేదంటే గ్రెనైడా అది వీళ్ళకి అక్కడి నుంచి వచ్చింది. నిజంగా వీళ్ళు ఎందుకు దాన్ని ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఈ భారీ విస్ఫోటం జరిగింది. మొత్తానికి దాన్ని కట్ చేసే క్రమంలో అయితేనే ఇది భారీ విస్ఫోటం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు గ్యాస్ పేలుడు ప్రమాదం అని చెప్తున్నారు కానీ గ్యాస్ సిలిండర్లు అయితే మటుకు ఇక్కడ సిలిండర్ లాగే ఉంది. నిజంగా అంత విస్ఫోటం గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే సిలిండర్ తునాతునకలు అయిపోవాల్సిన అవకాశం అయితే ఉంది. కానీ గ్యాస్ సిలిండర్ మనకి ఇక్కడే ఉంది. గ్యాస్ సిలిండరు వాళ్ళు ఏదైతే ఈ కటింగ్ వెల్డింగ్ వాడతారో మొత్తం అంతా గ్యాస్ ద్వారా వాడతారు. కానీ ఇది గ్యాస్ వల్ల జరిగింది కాదని చెప్పి అనుమానిస్తున్నారు. అయితే తాజాగా మనకు అందిన సమాచారం వరకు ఇది గ్రానైడా లేదంటే మిసైలా ఏదైనా అందులో మందు పాత్రకైతే మందుకు సంబంధించి మొత్తం అంతా ఉండే నేపథ్యంలో ఆ పేలుడు పదార్థం వల్ల ఇంత భారీ విస్ఫోటనకి అయితే జరిగింది. అయితే ఈ భారీ విస్ఫోటం నిజంగా ఏదైతే ఈ వెల్డింగ్ షాప్ ఉందో ఆ షాప్ పక్కనైతే మొత్తానికి ఒక స్క్రాప్ షాప్ కూడా ఉంది. నిజంగా స్క్రాప్ షాప్కి ఈ పదార్థం ఈ గ్రానైడ్ కానీ లేదా మిసైల్ అనుకున్న అనుమానిస్తున్న ఈ ఐటెం అయితే వచ్చిందా, అది వస్తే వీళ్ళు దాన్ని ఏముందని చెప్పి దాన్ని కట్ చేసే క్రమంలో అయితే ఈ విస్ఫోటం జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు కానీ ఈ పోలీస్ టీమ్స్ కానీ అయితే అనుమానం చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం అన్నీ సేకరిస్తున్నారు. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, ప్రసాద్ విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా నేను ఇదే స్పాట్లో అయితే మొత్తం సుమారు 4-4:30 గంటలకైతే ఈ విస్ఫోటం అయితే జరిగింది. మనం చూడొచ్చు పక్కన పాన్ షాప్ కూడా ఒకటి ఉంది. నిజంగా అదృష్టశాతం ఆ పాన్ షాపు ఆ 4:30 టైంలో ఈ విస్ఫోటం జరిగిన టైంలో అయితే ఆ పాన్ షాప్ అయితే రోజు తీసే ఉంటుంది. కానీ ఆ పాన్ షాప్ ఆ టైంలో అయితే తీయకపోవడం, వాళ్ళు ఇంట్లో ఏదో ప్రేయర్ చేసుకోవడం వల్ల ఆ రోజు రాకపోవడం అయితే నిజంగా అది అదృష్టమనే చెప్పాలి. నిజంగా ఆ పాన్ షాప్ కానీ తీసుంటే మటుగా షాప్ దగ్గర మటుకు 4-5 జనాలు ఎప్పుడు ఉండేవారు. పాన్ షాప్లో ఉండే మహిళ కూడా పాన్ షాప్ యజమాని అక్కడ ఉండేవారు. నిజంగా మేము కానీ షాప్ తీసుంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేదని చెప్పి మన ఆర్టీవీతో అయితే ఆ పాన్ షాప్ యజమాని ఉమా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనా మొత్తం మీద మనం చూడొచ్చు
ఈ క్రమంలో అయితే మొత్తం మీద ఆ విస్ఫోటనం జరిగిన దానికి ప్రధాన కారణం అయితే ఈ గ్రానేడా లేదంటే ఈ మిజైల్ సంబంధించిన ఐటమ్. ఈ కోణంలో అయితే పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని నమూనాలు అయితే సేకరించి ల్యాబ్స్కి అయితే పంపిస్తున్నారు. అయితే ఆ పేలుడు పదార్థం వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? నిజంగా సముద్రంలో వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు కానీ వీళ్ళకి దొరికింది వచ్చి తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పారా, లేదంటే పక్కనే ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా ఈ ఐటమ్ ఏమైనా వచ్చిందని చెప్పి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అన్ని సేకరిస్తున్నారు. అయితే నిన్న చనిపోయిన మృత్యువాత పడిన వాళ్ళ బాడీలో శరీరంలో ఏమైనా ఈ కెమికల్స్ ఏమైనా వెళ్ళిందా, ఆ కెమికల్ ద్వారా ఈ నమూనాలు సేకరించే పనిలో అయితే నిన్న క్లూ స్ట్రీమ్ అయితే నిన్నటి నుంచి అయితే ఈ పనిలో అయితే పడ్డారు. ఏదేమైనా ఈ పేలుడు అయితే మట్టుకు నిజం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకో జరిగింది, ఇంత భారీ విస్ఫోటనం గల కారణం ఏంటి అసలు అని చెప్పి ఆ యాంగిల్లో మొత్తం అంతా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనా ఇది ఈ ల్యాబ్స్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆ పేలుడు పదార్థమానా లేదా ఏంటి, దేనికి సంబంధించి మిసైలా లేదంటే గ్రెనేడా, ఇది అయితే మటుకి ల్యాబ్కి వెళ్ళి వచ్చి పరీక్షల అనంతరం అది బయటపడాల్సిన నిజమైన పెద్ద చిక్కుముడి అని చెప్పాలి. ఏదేమైనా ఈ విస్ఫోటనం చాలా బాధాకరం అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఈ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మొత్తం అంతా పోలీసులు కానీ ఈ మొత్తం అంతా స్థానికులకి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని చెప్పి స్థానికులు పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV నిన్న ఈ ప్రమాదానికి గురైన ప్రాంతం వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.